దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము చదువుతూ ఉన్నాను. గమనించండి. 28వ వచనము. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. నీ విశ్వాసము గొప్పది. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మాకు అందించారు. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనాన్ని మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి అయ్యా. అల్పుణ్ణి మరుగు చెయ్యండి. మీరే మాట్లాడమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 15వ అధ్యాయములో 21వ వచనం మొదలుకొని 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు కానాను స్త్రీ కుమార్తెను స్వస్థపరుస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. మనకి బాగా పరిచయం ఉన్న వాక్య భాగమే అయినప్పటికీ మన విశ్వాసాన్ని మనం బలపరుచుకునేలాగా, మన విశ్వాసాన్ని మనం అధికం చేసుకునేలాగా ఈ మాటల్లో ఉన్న సారాంశాన్ని పరిగెరుకోవటానికి ప్రయత్నిద్దాం. దేవుడు అనేక సందర్భాలలో ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు దేని గురించి అంటే అక్కడ ఉన్న జనసమూహం యొక్క విశ్వాసాన్ని బలపరచడం కోసం. ఈరోజు కూడా మన విశ్వాసము బలపరచబడాలంటే ఇక్కడ ఈ 7-8 వచనాలలో ఉన్న కొన్ని సంగతులు మనం నేర్చుకొని తీరాల్సిందే. ఇక్కడ ఆవిడకి ఇవ్వబడిన పేరేంటంటే కానాను స్త్రీ. ఆమె పేరు అక్కడ రాయబడలేదు, కానీ కానాను స్త్రీ. బైబిల్లో కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది పేర్లు అయితే రాయబడలేదు, కానీ వారి ఊరు పేరును బట్టి వారిని పిలుస్తూ ఉంటాం. వాస్తవానికి యోహాను సువార్త 4వ అధ్యాయములో కూడా అక్కడున్న స్త్రీ పేరు రాయబడలేదు. ఆవిడకున్న పేరేంటంటే సమరయ స్త్రీ. ఒకవేళ ఆమె పేరు కనుక రాసి ఉంటే ఎవరు కూడా ఆమె పేరు పెట్టుకోవటానికి ఇష్టపడేవాళ్ళు కాదు కదా. అలాగే ఇక్కడ ఏమో పేరు రాసి ఉంటే చాలామంది పెట్టుకునేవాళ్ళు. ఏదైనప్పటికీ పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలు మరుగు చేశాడంటే అవి మన మంచి కోసమే. అందుకే దేవుడు మనకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఇక్కడ ఈ కానాను స్త్రీలో ఉన్న విశ్వాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సంఘటన జరిగిన ఆఖరిలో ప్రభువారు ఏమంటున్నారు? అమ్మా, నీ విశ్వాసము గొప్పది. వాస్తవానికి శతాధిపతి దాసుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారు. అక్కడ కూడా
ఆయన అన్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులలో కూడా ఇటువంటి విశ్వాసము నేను చూడలేదు అంటాడు. గమనించండి, అన్యులకు ఉన్న విశ్వాసం, ఇక్కడ కనాను స్త్రీకి ఉన్న విశ్వాసము, శతాధిపతికి ఉన్న విశ్వాసం. వీరు ఇశ్రాయేలీయులు కాదు, ప్రభువుని ఎరిగిన వారు కాదు, అన్యజనులే, విగ్రహారాధికులే. కానీ వీరి విశ్వాసాన్ని ప్రభువు మెచ్చుకున్నాడు. గమనించండి, ఆయన స్వంత ప్రజలైన ఇశ్రాయేలీయులేమో విశ్వాసంలో వెనకబడుతూ ఉంటే, వీరు మాత్రం దేవుని మీద ఆధారపడటంలో అందరికంటే ముందున్నారు. ప్రభువే వీరిని మెచ్చుకున్నారు. అక్కడ శతాధిపతిని ఆయన అన్న మాట, ఇశ్రాయేలీయులలో కూడా ఇటువంటి విశ్వాసాన్ని నేను చూడలేదు. ఏమంటాడు ఆయన? అయ్యా, నువ్వు రానవసరం లేదు, నువ్వు మాట చెప్పయ్యా చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. మాట మాత్రం చెప్పు చాలు, నువ్వు రానవసరం లేదు. ఇక్కడ కూడా మనం గమనించగలిగితే ఎంత గొప్ప విశ్వాసం అంటే, 22వ వచనంలో బతిమలాడుకుంటుంది, అయ్యా నా కుమార్తె ఇలాగా పరిస్థితిలో ఉంది, దయ్యం పట్టింది, నన్ను కరుణించు అని. అలాగే 25వ వచనంలో కూడా ఆయనకు మ్రొక్కి, అంటే ఆయన కాదు అంటే వెళ్ళిపోలేదు, ఆయనకి మ్రొక్కి చూడగలిగితే 27వ వచనంలో కూడా ఆయన పరుషంగా కొంత మాట్లాడినప్పటికీ దాన్ని కూడా ఆమె ఓపికగా విని ఆమె అవసరతను ఆయన ముందు ఉంచిన విధానం, ఇవన్నీ మనం అర్థం చేసుకోగలిగితే మన విశ్వాసానికి ఇవన్నీ కూడా మెట్లు అవ్వాలి. హల్లెలూయా. ఆ రీతిగా మనము ఆయన మీద ఆధారపడి మన అవసరతల్లో ఆయనను సహాయము కోరుకునే పరిస్థితుల్లోనికి మనము వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. గమనించండి, ఇక్కడ ఏమో పేరు రాయబడలేదు, కానీ ఇవ్వబడిన పేరేంటంటే కనాను స్త్రీ. నోవాహు మనవడు, మరి వారికి హాముకు ఇవ్వబడిన ప్రాంతమే కనాను. ఆ కనాను ప్రాంతంలో ఉన్నవారు నోవాహు భక్తిపరుడైనప్పటికీ ఆ తర్వాత తరం వారు రాను రాను ఏమైపోయారు? విగ్రహారాధికులైపోయారు. అలాగే చెట్లని పొట్లను పూజించే వారిగా మారిపోయారు. మనం చూడగలిగితే ఆదికాండము 9వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాటను మనం చూస్తూ ఉంటాం. ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు ఎవరు అంటే షేము, హాము, యాపేతు అనువారు. హాము ఎవరు? కనానుకు తండ్రి. గమనించండి. అలాగే 10వ అధ్యాయంలో మనం చూడగలిగితే 10వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉంది కదా, కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యబూసీలను, అమోరీలను, గిర్గాషీలను, హివ్వీలను, ఆర్కీలను, సినీయులను, వీళ్ళందరూ ఎవరంటే కనాను ప్రాంతంలో మరి యెహోషువ, కాలేబులు అడుగు పెట్టే సమయానికి ఉన్న 7 దుష్టజాతులు అన్నమాట. కానీ వీరి పూర్వీకులు ఎవరు? భక్తిపరులు. వీళ్ళ పూర్వీకులు ఎవరు? నోవాహే కదా. వాళ్ళు భక్తిపరులు. కానీ ఈ తరంలో వీళ్ళు ఏమైపోయారు? అక్కడ ఉండి విగ్రహారాధనలో పడిపోయి మరి చెట్లు పొట్లను పూజించే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళను అక్కడి నుంచి తరిమేస్తే తప్ప వాగ్దానం చేయబడిన కనాను దేశంలోనికి ఇశ్రాయేలీయులు వెళ్ళటానికి లేదు. గమనించండి. ఆ రీతిగా మనం చూడగలిగితే ఆదికాండము 19వ అధ్యాయములో కూడా, ఆదికాండము 19వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదామా ఒకసారి? 25. ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. కారణం ఏంటంటే వారందరూ కూడా విగ్రహారాధనలో ఉండిపోయారు. దేవునికి తిరుగుబాటు చేసిన వారిగా ఉండిపోయారు. అటువంటి ప్రాంతంలో నుంచి వచ్చిన స్త్రీయే ఇప్పుడు మనం చదువుకుంటున్న కనాను స్త్రీ. గమనించండి, 21వ వచనంలో రాయబడి ఉంది కదా, యేసు అక్కడ నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? తూరు, సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా. గమనించండి, ఈ సీదోను ఎక్కడ కనపడుతుంది మళ్ళీ మనకు? ఆదికాండము
10వ అధ్యాయములో 9వ అధ్యాయములో మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆ ప్రాంతాలకు ఆయన వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చారంటే, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నదని కేకలు వేశాను. 22వ వచనంలో ఈవిడి చేస్తున్న పని ఏంటంటే కేకలు వేస్తుంది. దేనికోసం? ఏం అవసరత అటువంటిది. ఏంటి అవసరత అంటే, అంతా బాగానే ఉంది, కుమార్తెకు దయ్యము పట్టింది. గమనించండి. ఇక దయ్యం పట్టిన వాళ్ళ పరిస్థితి మనం వివరించని అవసరం లేదు. ఎవరికి వాళ్ళకి సమాధానం ఉండదు, మనశ్శాంతి ఉండదు. వాళ్ళు ఇతరులకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారు. ఈ కుమార్తె కూడా కుటుంబానికి ఒక ఆటంకం అయిపోయిందేమో, కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేస్తుందేమో, ఏ రీతిగా కుటుంబాన్ని ఆటంకపరుస్తూ వచ్చిందో. అందుకనే కనాను స్త్రీ వీటన్నిటినీ ఓర్చుకొని ఆఖరికి ఎవరి దగ్గరికి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. వాస్తవానికి ఆమెలో ఉన్న విశ్వాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు వీళ్ళందరూ విశ్వాసం కలిగిన వారే రాను రాను ఏమైపోయారు? విగ్రహారాధికులు అయిపోయారు. ఇప్పుడు ఈవిడికున్న అవసరత అంటే ఈ దయ్యాల నుంచి స్వస్థత కోసం మళ్ళీ ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళిందా? ఆహా, వెళ్ళలేదు. నిజ దేవుడి దగ్గరికే వచ్చింది. హల్లెలూయా. ఆమెలో ఉన్న విశ్వాసము అటువంటిది. ఆయన తప్ప నా కుమార్తెకు పట్టిన దయ్యాన్ని ఎవరు కూడా విడిపించలేరు అనే నిర్ణయానికి వచ్చేసింది. గమనించండి. పోనీ ఆవిడొచ్చింది, కుమార్తె గురించి అడుగుతూ ఉంది, దయ్యాల నుంచి విడిపించమంటుంది. ఆమె భర్త వచ్చాడా? అక్కడ రాయబడలేదు, రాలేదు అనుకుందాం. ఇప్పుడు ఆమె కుమార్తెకు అవసరమైన స్వస్థతను కోరుకుంటుంది కదా, అది కనాను స్త్రీ ఒక బాధ్యతగా తీసుకుంది. అలాగే క్రైస్తవ స్త్రీలు వారి కుటుంబ బాధ్యత, వారి కుటుంబం యొక్క క్షేమము నిమిత్తము ప్రభువుని ప్రాధేయపడవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. ఈ కనాను స్త్రీ నుంచి మనం నేర్చుకోవలసింది అది. గమనించండి. తన కుమార్తెకు స్వస్థత కలగాలని ప్రభువుని బతిమలాడుకుంటా ఉంది. అందుకనే ప్రతి విశ్వాసి కూడా వారి బిడ్డల నిమిత్తము ప్రయాసపడాలి, ప్రభువు దగ్గర బతిమలాడుకోవాలి. వీరి భవిష్యత్తు ఏంటి, వీరి భవిష్యత్తు ఏంటి, వీరి పరిస్థితి ఏంటి, వీరు భక్తిలో ఉండాలి, దేవుని భయములో ఉండాలి అన్న తీర్మానము ప్రతి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు తీసుకోవాలి. అప్పుడే వారిని భక్తిలో పెంచినప్పుడు వారు ప్రభువుని మెప్పించగలిగే వారిగా, ప్రభువుని సంతోషపెట్టేవారిగా ఉంటారు. గమనించండి. ఆ భయము గనక మనం తర్వాత తరానికి నేర్పించలేకపోతే చాలా కష్టం. వాళ్ళు కుటుంబానికి అలాగే దేవునికి కూడా వ్యతిరేకులుగా మారిపోతారు. గమనించండి. చాలా సందర్భాల్లో యవనస్తులు మాట వినరు అంటారు, కానీ ఎందుకు వినరు అంటే వారికి మనం ముందుగా దేవుని భయము వారికి నేర్పలేదు. గమనించండి. వాళ్ళు సంఘానికి కుటుంబానికి వ్యతిరేకులుగా మారిపోతున్నారంటే ఎందుకు అలా అయిపోతున్నారు? దేవుని దగ్గరికి వారిని మనం తీసుకురావట్లేదు. మన ఆలోచనలన్నీ ఎలాగుంటుంది? ఓకే, వారు ఉన్నతంగా చదవాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలి, ఆ తర్వాత బేరం పెట్టాలి, ఎంత కట్నం అయితేనే చేసుకుంటారు. నీ ఆలోచన అది అయినప్పుడు వాళ్ళు నీ మాట ఎందుకు అంటారు? వినరు. నీ ఆలోచన అదే కదా. అందుకనే వాళ్ళు మాట వినకుండా నీకు వ్యతిరేకంగా ఉంటారు, దేవునికి వ్యతిరేకంగా ఉంటారు, ఆఖరికి విశ్వాసంలో కూడా వెనకబడిపోతూ ఉంటారు. దేవుని మీద ఆధారపడే విధానాలు ఉండవు. కానీ ఇక్కడ ఈ స్త్రీ, కనాను స్త్రీ మాత్రం తన కుమార్తె స్వస్థపరచబడాలని ప్రభువుని బతిమలాడుకుంటుంది, కేకలు వేస్తుంది. ఏమంటుంది? గమనించండి. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. గమనించండి. అందుకనే బిడ్డల కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవ స్త్రీ మీద ఉంది. గమనించండి. సుసన్నా వెస్లీ తనకు కలిగిన 8-9 మంది పిల్లలు,
వారి దగ్గరికి వెళ్ళి వారు నిద్రపోయాక ప్రతి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేదంట. అలాగే మనకి జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ ఇటువంటి గొప్ప భక్తులు తయారయ్యారు. హల్లెలూయా. వారు ఆ రీతిగా అయ్యారు అంటే వారి తల్లి చేసిన ప్రార్థన. అప్పుడులో యూట్యూబ్ లేదు కాబట్టి సూసన్న వెస్లీ మా పిల్లలు యూట్యూబ్లో కనిపించాలి అనుకోలేదులేండి. ఏమనుకుంది? ఇంగ్లాండ్ను షేక్ చేయాలి అనుకుంది. వాళ్ళు నిజంగానే ఇంగ్లాండ్ను కుదిపేశారు. ఎంతగా అంటే ఇక వాళ్ళు పరిచర్య చేయటం మొదలుపెట్టాక సారా దుకాణాలన్నీ మూతపడుతూ వచ్చాయంట. క్లబ్బులు, పేకాట క్లబ్బులన్నీ మూతపడతా వచ్చాయి. ఇంగ్లాండ్లో ఒక రకమైన ఉద్యమం వచ్చింది. వారి పరిచర్య ఆ రీతిగా ఉంది. ఈ మార్పును మనం కోరుకుంటున్నామా? లేదా మన పిల్లలు ఎగ్జిబిట్ అవ్వాలి, ఎక్స్పోజ్ అవ్వాలని కోరుకుంటున్నామా? గమనించండి, దేవుడు ఆయన చేతుల్లోకి వారిని తీసుకొని అలా చూపెడితే అందరికీ కనపడతారు. మనం ఎంత ఎత్తుకొని చూపించాలన్నా కనపడరు. ఈ విషయం మనం మర్చిపోకూడదు. మనం మానవ ప్రయత్నాలు అనేకం చేసి వాళ్ళు ఏదో ఇదవ్వాలి, అదవ్వాలి, అలాగవ్వాలి, ఇలాగవ్వాలి అనుకుంటూ ఉంటాం. కానీ ఆయనకు అప్పగించేసామనుకోండి, అప్పుడు బ్రెజిల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి విగ్రహం ఉంటుందా, దాని మీద నుంచోబెడతాడు ఆయన. అప్పుడు ప్రపంచం అంతా కనబడుతుంది. చాలా సందర్భాల్లో మనం చేసే పొరపాటు అదే. చిన్న బిడ్డలు పాడైపోవాలంటే ఒక పని చేయండి, యు ప్యాంపర్ దెమ్. వాళ్ళని బాగా గారాబం చేయండి. అటు దేనికి పనికిరాడు. బాగా గారాబం చేయండి. ఇంకెందుకని పనికొస్తాడు? అన్నీ స్పూన్ ఫీడింగ్ వీడికి. ఆఖరికి చైతన్య నారాయణలో చదువుతాడు, ప్రింటెడ్ మెటీరియల్ చదువుకుంటాడు. తర్వాత విజ్ఞాన్ యూనివర్సిటీలోకి వెళ్తాడు, అక్కడ ప్రింటెడ్ మెటీరియల్ ఇస్తారు. తర్వాత ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. అందుకనే వాడిని బాగా గారాబం చేయండి. మనం అనుకుంటాం ఎంత బ్యాకప్ వాడికి ఇస్తే, ఎంత ఫినాన్షియల్ సపోర్ట్ వాడికి ఇస్తే వాడు వెలుగులోకి వస్తాడు, వృద్ధిలోకి వస్తాడని మనం అనుకుంటాం. ఆయనకు అప్పగిస్తే వాళ్ళు వెలుగులోకి వస్తారు. హల్లెలూయా. ఇప్పుడు ఏమో చేస్తున్నది ఏంటంటే తన కుమార్తె భవిష్యత్తుని ఎవరికి అప్పగిస్తుంది? దేవునికి అప్పగిచ్చేస్తుంది. అయ్యా, దయ్యం పట్టింది, ఆమెను స్వస్థపరచవా? గమనించండి, పిల్లల నిమిత్తం అటువంటి బాధ్యతను ప్రతి క్రైస్తవ స్త్రీ కూడా తీసుకోవాలి. చూడగలిగితే విలాప వాక్యంలో రాయబడి ఉంటుంది కదా, మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుతారా? జనులు చదవండి అక్క. యెహోవాకు మొరపెట్టుదురు. చదవండి. సీయోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. ఆ రీతిగా ఎవరు ప్రార్థన చేశారని చెప్పాను? సూసన్న వెస్లీ వారి కుమారులందరి కోసం, కుమార్తెలందరి కోసం ఆ రీతిగా ప్రార్థన చేసింది. ఆఖరికి వాళ్ళు ఏమయ్యారు? ఇంగ్లాండ్ను కుదిపేసేవారిగా అయ్యారు. ఇంగ్లాండ్లో ఉద్యమం వచ్చింది. అందుకని ప్రతి క్రైస్తవ స్త్రీ కూడా 19వ వచనంలో చెప్పబడినట్లుగా నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఇక్కడ ఒక విషయాన్ని మనందరం తెలుసుకోవాలి. ఆయన తట్టు మనం చేతులు ఎత్తితే ఎవరి దగ్గర చేతులు చాపవసరం. అందుకనే పసిపిల్లల ప్రాణము కొరకు ఎవరి తట్టు మనం చేతులు ఎత్తాలి? ఆయన తట్టు చేతులు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి గొనువారు మూర్ఛిల్లుచున్నారు. కాబట్టి రేయి మొదటి జామున ప్రతి క్రైస్తవ స్త్రీ కూడా తన కుటుంబము నిమిత్తము, తన బిడ్డల నిమిత్తము ప్రభువు దగ్గర ప్రాధేయపడవలసిన అవసరం ఉంది. అందుకే యోబు భక్తుడిని మనం చూస్తాం కదా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రతిరోజు కూడా తన 7 కుమారులు 3 కుమార్తెలు
ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుని నామానికి అవమానం తెస్తారనో వారి నిమిత్తము యోబు ఏం చేసేవాడు? 5వ వచనంలో యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. వారి విందు దినములు పూర్తి కాగా యోబు ఏం చేసేవాడు? తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని అక్కడ విలాప వాక్యంలో ఏం రాయబడి ఉంది? రేయి మొదటి జామున. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను యోబు. ఇది ఒక క్రమం అయిపోయింది యోబు భక్తునికి. బిడ్డల నిమిత్తం ఆ రీతిగా దేవుని దగ్గర బలులు అర్పిస్తూ వచ్చాడు. గమనించండి, మన కుటుంబంలో కూడా బిడ్డలు ఆశీర్వదించబడాలి, వారు ప్రయోజకులు అవ్వాలంటే ప్రభువుకి అప్పగించాలి. వారి నిమిత్తము మనము ఆయన దగ్గర చేతులెత్తి ప్రార్థన చేయాలి. గమనించాలి. అటువంటి గొప్ప క్రమాన్ని ఈ కనాను స్త్రీ మనందరికీ కూడా బోధిస్తూ ఉంది. నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. గుడ్డి భర్తమై కూడా కేకలు వేసిన సందర్భం మనకు తెలుసుగా. మార్కు సువార్త 10వ అధ్యాయములో దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఈ రీతిగా కేకలు వేయటం, ప్రాధేయపడటం, బతిమాలుకోవటం, అంగలార్చటం, ఇటువంటి క్రమం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో కుటుంబాలు కూడా క్షేమాన్ని, సమృద్ధిని అనుభవిస్తాయి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, తర్వాత 23వ వచనంలో మనం గమనించగలిగితే అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఏది? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బతిమాలుకుంటుంటే ఆయన మాత్రం ఒక్క మాట కూడా చెప్పలేదు. వాస్తవానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించవచ్చు. ఎవరు అడిగినా సరే అడిగిన వెంటనే ఆయన వారి అవసరతల్లో పాల్గొంటున్నాడు కదా, వారి అవసరతలు తీరుస్తున్నాడు కదా. మరి ఇదేంటి? కనాను స్త్రీ విషయంకి వచ్చేసరికి ఒక్క మాట కూడా ఆయన చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఏమంటున్నారు? ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను అక్కడ నుంచి పంపించే అంటే అక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఆ అవసరత అక్కడ తీర్చబడాలి. గమనించండి, వాస్తవానికి ఆమె అటువంటి పట్టుదల కలిగిన స్త్రీ. 22లో ఆమె ఆ రీతిగా కేకలు వేసి దావీదు కుమారుడా నన్ను కరుణించని ఎలాగైతే అడుగుతూ ఉందో శిష్యులు ఇదంతా చూశారు. ఆమెని పంపించి లూకాసు సువార్త 18వ అధ్యాయంలో కూడా మనకు కనిపించే ఒక విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతుంది? నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం తీర్చు. అతను అన్యాయస్తుడే, న్యాయం తీర్చడని తెలుసు. కానీ ఆమెకి ఉన్న పట్టుదల, ఆమె విసుక్కోకుండా అడుగుతుంది. అక్కడ ఈ విధానాన్ని బట్టి అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏం చేస్తాడు? త్వరగా న్యాయం తీర్చి పంపించేస్తాడు. ఆమె మాటికి వచ్చి నన్ను అడగకుండా ఉండాలి, అందుకని ఆమెకి నేను న్యాయం తీర్చాలి అనుకుంటాడు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ విధవరాలకి ఉన్న పట్టుదల. హల్లెలూయా. పట్టుదల. గమనించండి, పట్టుదల అంటే తినకుండా, స్నానాలు చేయకుండా నీ మీద కేసు పెట్టేస్తా, నేను ఏదో ఒకటి చేస్తా, ఈ కాదు పట్టుదల అంటే. పట్టుదల అంటే ఇలాగ ఉండాలి. మన కుటుంబాల్లో ఆ కార్యము జరిగేంత వరకు ప్రభువుని బతిమాలుకునే పట్టుదల. గమనించారా? ఇక్కడ ఈ స్త్రీలో కూడా అటువంటి పట్టుదలే కనిపిస్తుంది. చూడగలిగితే చాలా కాలం క్రితం 1098 యాక్టివ్గా లేని రోజుల్లో, చైల్డ్ లైన్ యాక్టివ్గా లేని రోజుల్లో ఈ బెంచ్ సర్కిల్ దగ్గర, కొద్ది పెద్ద కాలేజెస్ దగ్గర చాలా చిన్న వయసున్న పిల్లలు భిక్షాటన చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి అబ్బాయిలను అడగరు, పెద్దగా అమ్మాయిలని అడుగుతారు. ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్క 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 అంటాం.
చూశారు ఎప్పుడైనా? అంటూ ఉంటారు. అక్క ఏం చేస్తుంది అప్పుడు? అక్క ఇటు తిరుగుద్ది, ఇటు తిరిగితే వాళ్ళు కూడా అటు తిరిగి అక్క 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 అని. ఎప్పటి వరకు అడుగుతారు? అలాగా ఇచ్చేంత వరకు అడుగుతారు. ఇచ్చిన వెంటనే అక్కడ నుంచి కనిపించరు. నెక్స్ట్ ఎవరు ఇస్తారు మీకు కూడా తెలుసా? ఎవరు ఇస్తారో తెలుసు, ఇచ్చేవాళ్ళని అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు ఈ కానాను స్త్రీ కూడా ఎవరు స్వస్థపరుస్తారో తెలుసు, అక్కడికే వచ్చింది, పట్టుదలగా అడుగుతుంది. శిష్యులు కూడా అంటున్నారు ఆమెను పంపించే ఇంకా ఆమె రాకుండా ఉంటుంది అంటే ఏంటి అర్థం? త్వరగా ఆ దయ్యాల నుంచి విడిపించే వాళ్ళ కూతుర్ని. గమనించండి, పట్టుదల అంటే అలాగ ఉండాలి. ఇక నెక్స్ట్ ఇచ్చిన వెంటనే ఇంకా నెక్స్ట్ ఇంకో వాళ్ళని చూసుకుంటారు వీళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్క 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 అన్నారు. ఎప్పటి వరకు? ఇచ్చేంత వరకు. లోకా సువార్త 18వ అధ్యాయంలో ఆ విధవరాలు మనకు నేర్పించేది అదే పట్టుదల. ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఈ కనాను స్త్రీ మనకు అదే పట్టుదల నేర్పిస్తుంది. గమనించండి, మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇటువంటి పట్టుదలే అవసరం కదా. ఈ పట్టుదలే మనం యాకోబులో కూడా చూస్తూ ఉంటాం. గమనించండి, ఎలాగ పెనుగులాడాడు? నువ్వు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టనగా. ఎప్పటి వరకు? దీవించేంత వరకు. ఇక్కడ నుంచి కదలను. ఇటువంటి ఓర్పు, ఇటువంటి పట్టుదల మనం కలిగి ఉంటున్నామా? చాలాసార్లు ప్రార్థనలో కొన్ని అవసరతలు ప్రభువుని అడుగుతాం, ఇక ఆ సంగతి మనం మర్చిపోతాం, మన వ్యాపకంలో మనం ఉండిపోతాం. ఆ కార్యం మన కళ్ళ ముందు జరిగేసరికి అయ్యో దీని గురించి నేను ప్రార్థన చేశాం కదా అనుకుంటాం. కానీ ఈ మధ్యలో అడిగామా? మరేమైపోయింది మన పట్టుదల? ఇంకొకటి ఏంటంటే, కొన్నిసార్లు అడుగుతాం, జరగకపోయేసరికి ఆ దేవుడు నాకేం చేయలేదు అని అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతాం. వాస్తవానికి దేవుడు చేయలేదు అంటే అది మనకు అవసరం లేదు అని అర్థం. ఆయన అవసరమైనప్పుడు ఆయన చేస్తాడుగా. అనేక సార్లు ఈ పట్టుదల మనం కోల్పోయిన కారణంగా మనం విశ్వాసంలో వెనకబడిపోతూ ఉంటాం. దేవుని ఆశీర్వాదాలను మనం కోల్పోతూ ఉంటాం. గమనించండి, పట్టుదలతో యాకోబు ఎలాగా పెనుగులాడుతూ ఉన్నాడో ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదామా? ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఎంత పట్టుదలండి! దేవుని దూతతో అంటే దేవునితోనే యాకోబు పోరాడుతున్నాడు. అటువంటి పట్టుదల మనము కలిగి ఉండాలి. పౌలపోస్తలుడు కూడా రోమా పత్రికలో ఆ పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తూ 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు కదా, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. ఈ మాట మీరు చదివితే బాగుంటుంది. చదవండి అందరూ. ఆఖరి మాట, ప్రార్థనయందు పట్టుదల కలిగి యుండుడి. ప్రార్థనయందు పట్టుదల కలిగి యుండుడి. ఎలా ఉంటుంది మన ప్రార్థనలు ఈ రోజున? కోర్స్ విశ్వాసుల ప్రార్థనలన్నీ షాపింగ్ లిస్టులు అయిపోయినాయి ఈ రోజున. నాకు అదేవు, నాకు ఇదివు, నాకు అవి కావాలి, నాకు ఇవి కావాలి. ఇస్తే ఏం చేస్తావు? మన ఉద్దేశం మంచిదైతే ప్రభువు మనకిస్తాడు. మన ఉద్దేశం మంచిది కాకపోతే ఆయన ఎప్పటికీ ఇవ్వడు. అందుకే మనకు అటువంటి సదుద్దేశం ఉండాలి. అలాగే ప్రార్థనలో మనము పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన్ని వేడుకునేటప్పుడు మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఇంకొక అవకాశం లేదు, ఇంకొక దారి నాకు లేదు అన్నట్టుగా ప్రభువుని అడగాలి. ఇక్కడ కనాను స్త్రీ చేస్తున్నది కూడా అదే. అంత మాత్రమే కాదు,
గమనించండి, కేకలు 23వ వచనంలో, కేకలు వేయుచున్నది గనుక ఆమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా ఆయన ఏమంటున్నారు? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. నేను వీరి కోసమే కానీ కనాను వారి కోసం లేదా అన్యజనుల కోసం కాదు అంటున్నాడు. అందుకే ఆమె తన యథార్థతను ఒప్పుకుంటుంది. వాస్తవానికి అలా అన్నా సరే 25వ వచనంలో మళ్ళీ ఇంకోసారి ఆయన బతిమలాడుకుంటుంది. చూసారా? అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నారు? అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె తన నిజస్థితిని ఒప్పుకుంటుంది. 27లో ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. వాస్తవానికి కుక్కల కంటే హీనంగా ఉంది కనాను జాతి అని ఆయన అన్నప్పటికీ ఆమె, మా కనాను వారికి నువ్వు తప్ప వేరే దిక్కు లేదయ్యా. అందుకనే కుక్క పిల్లలు కూడా దేనికోసం ఎదురు చూస్తాయంట? యజమానుడి బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తాయంట. ఇప్పుడు ఈమె తనను తాను తగ్గించుకుంటుంది, తన నిజస్థితిని గ్రహించింది. మేము దేవుని కృపకు దూరమైన వాళ్ళమే, దేవునికి వ్యతిరేకులుగా మారి విగ్రహారాధికులుగా ఉన్నవారమై, అయినా సరే మాకు కూడా కృప అవసరం కదయ్యా. కుక్క పిల్లలు కూడా ఏం చేస్తాయి అంట? యజమానుడి బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తే అలాగే నేను ఎదురు చూస్తున్నాను అంటుంది. అందుకని దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మన ప్రార్థనలో పట్టుదల ఉండటం మంచిదే, ఉండాలి, విశ్వాసం ఉండాలి. కానీ మన గురించి మనము ఎక్కువ ఊహించుకుంటాం పొరపాటు కదా. మన గురించి మనం ఎక్కువ ఊహించుకున్నాం అనుకోండి, తగ్గింపు లేకుండా, దీనత్వం లేకుండా చాలా కష్టం. ఈ రోజున అనేకమైన బోధలు ఏ రీతిగా ఉన్నాయంటే, వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అన్న రీతిలో అయిపోయింది. ఎప్పుడో ఆయన 2000 సంవత్సరాల క్రితమే మనందరి పాపాల నిమిత్తం సిలువలో మరణించాడు. ఇప్పుడు మనం ఎలాగైనా ఉండొచ్చు, ఇలా ఉన్నా సరే ఆయన మనల్ని క్షమిస్తాడు అని ఇదిలోకి వెళ్ళిపోయారు చాలామంది. అంతేగాని ఆయన సిలువలో కార్చిన రక్తాన్ని మనం గౌరవిస్తూ, ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తిస్తూ జాగ్రత్తగా దేవునికి అనుకూలంగా మనం జీవించాలి అన్న ఆలోచన ఉండటం లేదు ఈ రోజున. ఎలాగైనా ఉండొచ్చు. ఆయన ఏం చేస్తాడు? తెలియక అలాగా ఉన్నవారికి చెప్పే మాటను నీకు తెలిసి కూడా నువ్వు ఆ రీతిగా ఉండి దేవుడు క్షమిస్తాడంటే ఏం గ్రహించావు దేవుని వాక్యాన్ని? అందుకని అనేకులు కూడా ఈరోజు అటువంటి గ్రహింపు లేకుండానే ఉండిపోతున్నారు. గమనించండి, వాస్తవ స్థితిని మనము గ్రహించాలి. యాకోబు అంటాడు, నేను పురుగు వంటి వాడిని అంటాడు. అంటే ఎంతగా తగ్గించుకుంటున్నాడు కదా. నేను పురుగు వంటి వాడిని. యోబు కూడా అంటాడు, నేను మిన్నల్లి లాంటి వాడిని. అంటే మనం ఇంకా ఇంకొన్ని పాకే పురుగుల పేర్లు చెప్పి మేము అలాంటి వాళ్ళం అని కాదు, మాట చెప్పడం కాదు, క్రియల్లో మన దీనత్వము, మన తగ్గింపు అనేది కనిపించాలి. గమనించాలి, క్రియల్లో అవి ఉండాలి. అప్పుడే ప్రభువు మన విశ్వాసాన్ని బట్టి మనకు కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. అందుకనే ఆ మాట చెప్పాక, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పారు. దాన్ని బట్టి ఆయన ఏమన్నాడు? అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. వాస్తవానికి హెబ్రీ గ్రంథకర్త అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం.
దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని, మన ప్రార్థనకు జవాబు ఇస్తాడని, మనం అడిగిన ప్రతిదీ ఆయన మనకు చేస్తాడని నమ్మాలి కదా. నమ్మకపోతే ఎలాగా కదా. అందుకని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్. దేవుణ్ణి మనం సంతోషపెట్టలేము, ఆయనకి ఇష్టలుగా మనం ఉండలేము. గమనించండి. అది మనం క్రమంగా రావచ్చు, అన్ని ఆరాధనల్లో, వార మధ్య కూడికలన్నిటిలో పాల్గొనవచ్చు. కానీ మనలో విశ్వాసము లేకపోతే, మన ప్రార్థనలో పట్టుదల లేకపోతే, మనం ఆయన్ని అడుగుతున్న విషయాల్లో సదుద్దేశము లేకపోతే ఎలాగ మనం పొందుకుంటాం ఆయన నుంచి? ఈ రోజున పరిస్థితులు ఎలాగ మారిపోయినాయి అంటే, మేము మాకు నచ్చినట్టు ఉంటాం, కానీ ప్రభువు మాత్రం మాకు అన్నీ చెయ్యాలి, అన్నీ చెయ్యాలి. ఎలాగవుతుంది? అందుకని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అందుకని గమనించండి, యాకోబు పత్రికలో కూడా రాయబడి ఉంటుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుతారా? విశ్వాసము విషయంలో ఎలాగ ఉండాలంట మనం? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అనేది జరగదు. రెండోది, విశ్వాస విషయంలో మనము మోమాటము గలవారై ఉండకూడదు కదా. కొన్ని విషయాల్లో భక్తిలో రాజీ పడిపోతూ ఉన్నాం అనుకోండి, ఇక విశ్వాసం గురించి ఏం చెప్తాం మనం? క్రమం విషయంలో రాజీ పడిపోతున్నాం అనుకోండి, ఇక విశ్వాసం గురించి ఏం చెప్తాం? ఆయన ఇచ్చినా దేవుడే, ఇవ్వకపోయినా దేవుడే. ఇది మొహమాటం లేని విశ్వాసం. ఎవరికొంది ఇది? షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఆయన రక్షించినా దేవుడే, రక్షించకపోయినా దేవుడే కదా. ఈరోజు ఆయన ఇస్తేనే దేవుడు, ఆయన ఇవ్వకపోయినా దేవుడే. హల్లెలూయా. అందుకని మన విశ్వాసము ఆ స్థాయిలో ఉండాలి. గమనించండి. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 10వ అధ్యాయం 38వ వచనంలో, నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. హల్లెలూయా. ఆ రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నుంచే మెప్పును ఘనతను పొందుకున్న స్త్రీ కనాను స్త్రీ. ఆయన ఏమన్నాడు? ఇటువంటి విశ్వాసం, నీ విశ్వాసము గొప్పది, దేవుడి నుంచి అటువంటి ఘనతను పొందుకుంది. హల్లెలూయా. గమనించండి, నెనరుగలిగిన స్త్రీ ఘనతను అందుకుంటుంది అని సామెతల గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం, 11వ అధ్యాయము 6వ వచనంలో. కాబట్టి ఈ కనాను స్త్రీ తనను తాను తగ్గించుకొని తన కుమార్తెకు పట్టిన దయ్యం నుంచి స్వస్థతను ఎలాగైతే ప్రభువుని అడిగి బతిమాలుకొని మరి పొందుకుందో, ఆ రీతిగా ప్రతి ఒక్కరము కూడా మన అవసరతల విషయమై ప్రభువుని అడిగి, ఏ రీతిగా లూకాసు వార్త 18వ అధ్యాయములో ఎలాగైతే ఆ విధవరాలు మాటి మాటికి అడిగి పొందుకుందో, మనము కూడా ప్రభువుని అడిగి పొందుకోవాలి. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. సహాయము చేయండి. ఇటువంటి విశ్వాసము తన కుమార్తెను స్వస్థపరచుకోవటానికి రీతిగా మేము కూడా వినయము కలిగి, తగ్గింపును కలిగి, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ విశ్వాసాన్ని బట్టి తగిన కార్యాలు చూసేవారముగా ఉండులాగున సహాయము చేయండి. విన్న ఈ మాటలను మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. జేఎన్సీ పరిచర్లు దీవించి ఆశీర్వదించండి. సేవకులకు దీర్ఘాయువునివ్వండి. వారి చేతులను బలపరిచి అనేకులకు మేలుకరంగా దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో
అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.